వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌కి స్వాగతం. వేళ్ళ నుంచి అనంతం వరకు సంఖ్యల కథ బై వీఆర్ ఎడ్వర్డ్స్. ఒక పెద్ద చెట్టు కింద నీనో మరియు నీనో తాతగారు కూర్చుని ఉన్నారు. నీనో రాళ్లతో ఆడుకుంటూ వాటిని లెక్క పెడుతున్నాడు. 1, 2, 3 అంటూనే తాతగారు తాతగారు అని తాతగారిని పిలిచాడు. తాతగారు చెప్పు నీనో అని అన్నాడు. అప్పుడు నీనో ఈ నెంబర్లని ఎవరు కనిపెట్టారు, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి అని నీనో అడిగాడు. అప్పుడు తాతగారు నవ్వుతూ అన్నారు, చాలా కాలం క్రితం పాఠశాలలు లేదా పుస్తకాలు లేనప్పుడు, అంటే స్కూళ్ళు ఈ బుక్స్ లేనప్పుడు ప్రజలు తమ మేకల్ని, పండ్లు లేదా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించడానికి ఒక విధానాన్ని కావాలనుకున్నారు. అప్పుడు నేను అన్నాడు, మొదట వారు ఎలా లెక్కించేవారు? అప్పుడు తాతగారు అన్నారు, మొదట వాళ్ళు చేతికున్న వేళ్ళతో లెక్కించేవారు. తర్వాత చేతికున్న వేళ్ళు సరిపోకపోవడంతో రాళ్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. కర్రలు లేదా గోడల మీద లేదా మట్టితో గుర్తులు వేసేవారు. అప్పుడు నేను అన్నాడు, ఏంటి తాతగారు, చేతులు రాళ్ళు వాడేవాళ్ళ? అప్పుడు తాతగారు అన్నారు, అవును నేను, కానీ త్వరలోనే వారు నంబర్లను గుర్తుంచుకోవాలని మరియు వాటిని ఇతరులతో పంచుకోవాలని కోరుకున్నారు. కాబట్టి వారు ప్రత్యేకమైన చిహ్నాలు గీయడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సింబల్స్ వారి సొంత నెంబర్ చిత్రాలను తయారు చేసుకున్నాయి. నేను అన్నాడు, అంటే నెంబర్లు గీయడమా? తాతగారన్నారు, సరిగ్గా ఊహించావు. ఆ సింబల్స్ వాళ్ళు వస్తువులను పట్టుకోవడం లేదా వేళ్లను ఉపయోగించడం కంటే నెంబర్లు రాయడానికి సహాయపడ్డాయి. అప్పుడు నేను అన్నాడు, మరి మనం ఇప్పుడు వాడే నెంబర్లు ఎప్పుడొచ్చాయి? అప్పుడు తాతగారన్నారు, సుమారు 1500 సంవత్సరాల క్రితం భారతదేశంలో మనం ఇప్పటికీ ఉపయోగించే 1, 2, 3 వంటి కొత్త గుర్తులను కనిపెట్టారు. అవి రాయడానికి మరియు ఉపయోగించడానికి సులభమైనవి. నేటికి మనం వీటినే ఉపయోగిస్తున్నాము. అప్పుడు నేను అన్నాడు, ఆ తర్వాత ఏమైంది? అప్పుడు తాతగారు అన్నారు, అరేబియా నుండి వచ్చిన పండితులు ఆ సింబల్స్ గురించి తెలుసుకొని వాటిని వ్యాపారులు మరియు ప్రయాణికులతో పంచుకున్నారు. అందుకే ఈ నెంబర్లను హిందూ అరబిక్ న్యూమరల్స్ అని అంటారు. అప్పుడు నేను ఆశ్చర్యంగా అన్నాడు, ఆ అయితే నెంబర్లు యాత్ర చేశాయా? అప్పుడు తాతగారు నవ్వుతూ అన్నారు, అవును నేను, ప్రజలు లెక్కించడానికి, నిర్మించడానికి మరియు అన్వేషించడానికి చిన్న దూతల వలె ఇవి సహాయపడ్డాయి. నీవు ఈ ప్రశ్న అడిగినందుకు నీవు కూడా ఇప్పుడు ఈ కథలో భాగమయ్యావు. అప్పుడు నేను ఆనందంతో నవ్వుతూ రాళ్లను లెక్కించడం కొనసాగించాడు. 1, 2, 3. దీంతో కథ పూర్తయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.